ఆత్మలోని శాంతము ఆత్మలోని అభయము ఆత్మలోని శాంతము అని అభయము ఆత్మలోని శాంతము. ఓకే మాస్టర్స్, ఈరోజు 17వ రోజు న్యూ ఎనర్జీ డి రేవతి దేవి గారిది. ఒక చక్కటి స్పందన వస్తున్నది. 2 బుక్స్ ఒకేసారి ఏంటి అనే మేధావులకి చక్కటి జవాబు చెప్తున్నారు. చాలా చక్కగా రెస్పాన్స్ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఇక్కడ పెయిన్స్ అక్కడ పెయిన్స్ అని చెప్తూ ఫోన్స్ చేయడం జరుగుతున్నది. ఈవెన్ నేను కూడా కొన్ని పెయిన్స్, అసెన్షన్ బుక్ లో ఉన్న కొన్ని పెయిన్స్ నేను సఫర్ అవుతున్నానండి. నేను అవి డాక్టర్ చూపించుకోమన్న మెడిసిన్ అన్నా కూడా ఎలా వచ్చినాయి అలానే పోతాయి అని ఇంట్లో వాళ్ళు ఎంత గొడవ చేసినా నేను ఫేస్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు మనము ఎలా ఉన్నాము, మనకి ఇప్పుడు ఏం తెలియాలి అనేది న్యూ ఎనర్జీ అసెన్షన్ బుక్స్ లో ఉంది. అలానే మహావతరణ పుస్తకము. సో ఇప్పుడు ఈ బుక్స్ మనకి అవసరము, మన తికమకలు పడుతున్నామని మరి మాస్టర్స్ మనకి ఇది అందించారు. పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారు స్వాధ్యాయ పర్వంలో ఈ మైలురాయిలో మనము చేరుకుంటూ ఉన్నాము. ఇది చాలా అవసరమైన సబ్జెక్ట్ అండి. అర్థం చేసుకున్నారు, అందుకుంటున్నందుకు అభినందిస్తున్నాను, ప్రోత్సహిస్తున్నందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అలా మనల్ని అంటే మన అంశాత్మల్ని అన్ని వైపులకు పంపేశాక ప్రజ్ఞాత్మ ఒక చోట హాయిగా కూర్చుంది. మన నుంచి వచ్చే సమాచారాన్ని అందుకుని మరింతగా ఎదగాలని దాని ప్రయత్నం, దాని దృష్టంతా మన మీదే. అలా కూర్చొని ఉన్న ప్రజ్ఞాత్మను తుంటరులైన ఆత్మలు లేదా అతి ఆసక్తి కలిగిన ఆత్మలు వచ్చి కదిలించే ప్రమాదం ఉన్నది. ప్రజ్ఞాత్మకు ఏకాంత భంగం అయిందంటే దానికి మనకు మధ్య ఉన్న కమ్యూనికేషన్లు అంటే సమాచార పంపిణీలో ఆటంకాలు ఏర్పడతాయి. అలా ఆటంకాలు ఏర్పడి కమ్యూనికేషన్ దెబ్బతింటే మానవులమైన మనకు చాలా కష్టమైపోతుంది. కనుక ప్రజ్ఞాత్మను ఎవరూ కదిలించకూడదు. అందుకే ఇలాంటి ప్రజ్ఞాత్మల్ని ఒక తలంలో ఒక చోట కోట్లాది సంఖ్యలో ఉంటాయట. ప్రతి ప్రజ్ఞాత్మ చుట్టూ ఎనర్జీ క్షేత్రం ఉంటుంది. ఇలా ఎనర్జీ కప్పుకున్నందు వల్ల ప్రజ్ఞాత్మ తులిపి ఆత్మలకు, ఆకతాయి ఆత్మలకు కనపడదు. ఎనర్జీ తిత్తిలోకి పోయినట్లు ఎనర్జీ చుట్టూ కోనున్న ప్రజ్ఞాత్మలను కాపలా కాస్తుంటారు లక్షలాది మంది ఏంజల్స్. ఆ ప్రాంతాన్ని వాళ్ళు ఎంతో జాగ్రత్తగా కాపలా కాస్తూ అక్కడ ఉండవలసిన ఎనర్జీని కాపాడుతూ ఉంటారు. అంటే అక్కడి వాతావరణప్పుడు ఎనర్జీ ఎలా ఉంటే ప్రజ్ఞాత్మలకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఉంటుందో అలా ఉండేలా జాగ్రత్త పడుతుంటారు ఆ ఏంజల్స్. జ్ఞాన సముపార్జనే ఆత్మకు ప్రధాన లక్షణం. కాబట్టి మనం భూమి మీద జన్మల పరంపర ముగించుకొని తిరిగి వెళ్లే లోపల మరికొంత జ్ఞానాన్ని, అనుభవాన్ని పొందాలని మన ప్రజ్ఞాత్మ తనలో నుంచి మరో 2 అంశాత్మల్ని మిగిలిన 2 మార్గాల్లో పంపేసింది. కనుక మన తోబుట్టువులు ఇతర డైమెన్షన్ లో, ఇతర అల సంఖ్యలో జీవించి ఉన్నారు. రాబోయే కాలంలో మనం వాళ్ళని కలుస్తాము. అందుకే మాస్టర్స్ ఎప్పుడైనా ఇలా మన తోబుట్టులు ఎక్కడైనా మనకి తగలొచ్చు, మన పక్కనే మనతోనే ఉండొచ్చు. అందుకే ఈ ఆధ్యాత్మిక జీవితంలో పోటీ అనేది లేకుండా ప్రతి ఒక్కరి దగ్గర తెలుసుకోవాల్సింది ఉంది. తెలుసుకోవాలన్న తాపత్రయం తప్ప మరొకటి ఉండకూడదు. ప్రోత్సాహం తప్ప నిరుత్సాహం ఉండకూడదు. ఈ మనమే నష్టపోతామండి. అది ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి. ఒకవేళ మనం నిజంగా మన తోటి అంశాత్మలు మనతో ఉంటే మనం తెలుసుకోలేక వాళ్ళని చిత్రహింసలు చేసామనుకోండి, వాళ్ళ పైకి వస్తుంటే రాకుండా చేయాలని ఇలా రకరకాలుగా ఉంటాయి కదండి మానవ నైజము. అది ఏది చేసినా నష్టపోయేది మనమే. సో పత్రిసార్ అందుకే బుక్స్ చదవమంటారండి. చాలా తెలుసుకోవాలి మనం. అందుకే ప్రతి ఒక్కరిని దగ్గర జ్ఞానం తీసుకోవాలి. వెన్నుపోటు ఎవ్వరికీ పొడవకూడదు. ఓకేనండి. జ్ఞాన సముపార్జన ఆత్మకు ప్రధాన లక్షణం. కాబట్టి మనం భూమి మీద జన్మల పరంపర ముగించుకొని తిరిగి వెళ్లేటప్పుడు మరికొంత జ్ఞానాన్ని, అనుభవాల్ని పొందాలని మన ప్రజ్ఞాత్మ
తనలో నుంచి మరో 2 అంశాత్మలను మిగిలిన 2 మార్గాల్లో పంపేసింది. చూశారు కదండి. మరి మనం ఈ భూమి మీద భ్రమలో బ్రతకటం అనే ప్రయాణాన్ని పూర్తి చేసి వరకు మన ప్రజ్ఞాత్మ మన కోసం ప్రేమగా ఓర్పుగా ఎదురు చూస్తూ ఉంటుంది. ఎదురు చూడాల్సి వచ్చిందన్న విసుగు దానిలో ఉండదు. ఎందుకంటే మన ఎదుగుదల కార్యక్రమంలో పరోక్షంగా మన ప్రజ్ఞాత్మ కూడా పాలు పంచుకుంటుంది. ఇక్కడ మనం చేసే పనులు సమాచారం ఎప్పటికప్పుడు మన నుంచి సిల్వర్ కార్డ్ లాంటి లింక్ ద్వారా మన ప్రజ్ఞాత్మకు అందిపోతూ ఉంటుంది. కదలకుండా కూర్చున్నట్లు కనబడే కంప్యూటర్ మనకు అవసరమైన చోటల్లో డేటాని ప్రాసెస్ చేసి మనకు అందిస్తుంది. అదేవిధంగా మానవులు మన మీద కష్టపడిపోతున్నట్లు ప్రజ్ఞాత్మ ఎనర్జీ స్థితిలో ఊరికే కూర్చున్నట్లు కనిపిస్తుంది. కానీ మన వ్యవహారాల్లో ప్రజ్ఞాత్మ తన వంతు పాత్రను కనబడకుండా చక్కగా పోషిస్తూనే ఉన్నది. తనకు తెలిసినంతలో మనకు సహాయం చేస్తూనే ఉన్నది. అయితే ఎంపిక స్వేచ్ఛ ఉన్న మనం మన సంస్కారాన్ని బట్టి దాని మాటలను ఒక్కోసారి అసలు లెక్క చేయకుండా పోతుంటాం. మన మనస్సాక్షిగా మనలో ఏదైనా వ్యక్తమవుతున్నదో దాన్ని నోరు మనమే బలవంతంగా మూసేస్తుంటాం. అసలు మనకు ప్రజ్ఞాత్మ ఉన్నదని కానీ దానిని ఎనర్జీ స్థితిలో ఉంచామని కానీ అయినా అది మన కోసం ఇతోధికంగా పాటుపడుతోందని కానీ అజ్ఞాన బ్రహ్మలమైన మనకు గుర్తే లేదు. అజ్ఞానంలో ఇష్టం వచ్చినట్లు బతికేస్తున్నాం భూమి మీద. బంధాలు అనుబంధాలు వ్యామోహాలు అనుకుంటూ కర్మల చిక్కుముళ్ళల్లో చిక్కుపోయి బతికేస్తున్నాం. అంతెందుకు మాస్టర్స్, అసలు నిజంగా చెప్పాలి అంటే నిజంగా అజ్ఞాన బ్రహ్మలమేనండి మనకు ఒక ప్రజ్ఞాత్మ ఉందని ఒక పూర్ణాత్మ ఉందని వాళ్ళని అడిగితే చాలు అనేది మనము తెలుసుకోవటంలో ఎంత జాప్యం జరుగుతుంది. తెలుసుకున్న ఎంతమంది ఉపయోగించుకోగలుగుతున్నామండి. ద్వంద్వత్వాన్ని అధ్యయనం చేసేటప్పుడు ఇది అవసరమే అనుకోండి. మన వశంలో లేనట్లు కనపడే పరిస్థితులు ఏర్పడినప్పుడు మాత్రం మనకు కష్టాలు వచ్చేసాయని మనల్ని పట్టించుకునే నాదుడు లేదని వాపోతుంటాం. కానీ మనస్సాక్షి చేయడానికి మాత్రం సిద్ధంగా ఉండం. మనం ఏర్పరచుకున్న అలవాట్లకు అనుగుణమైన ఆలోచనని మన మనస్సాక్షిగా బలవంతంగా చిత్రీకరించుకుని అప్పటికి తాత్కాలికంగా అహాన్ని తృప్తిపరుచుకుంటాం. కానీ ఆ ఆలోచన చేతల ఫలితాన్ని అనుభవించాల్సి వచ్చినప్పుడు మాత్రం విలవిల్లాడిపోతుంటాము. మనిషిగా పుట్టడమే ఒక శాపంగా భావిస్తాం. మన మతాలు కూడా మానవ జన్మను శాపమనే బోధించే మనకు. నిజానికి మానవ జన్మ పాపం కాదు, శాపం కాదు. అది మనం స్వీకరించిన గౌరవం, మనకు గర్వకారణం. చదువుకుంటానంటూ స్కూల్కి వచ్చిన మనం క్లాస్లో కూర్చొని పాఠాలు నేర్చుకోవటానికి ఇష్టపడక మనకు మనమే సమస్యను సృష్టించుకుంటే ఎలా ఉంటుందో అజ్ఞానంలో మన మానవ జన్మలు అలాగే గడిచాయి. ఈనాడు భూమి మీద ఎంతమంది మనుషులు ఉన్నారో వీళ్ళంతా భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నవాళ్ళు కాదు. భూమికి ప్రాణం పోసిన వాళ్ళు కొందరున్నారు. ఇక్కడ అన్ని ఏర్పడైనాక వచ్చిన వాళ్ళు మరికొందరున్నారు. ఎన్నో లోకాల నుంచి వచ్చిన జన్మ తీసుకుని ఉన్నారు. ఇప్పటికీ 1,05,00,000 సంవత్సరాలుగా భూమి మీద రకరకాల జన్మలు ఎత్తుతూ వచ్చాము. ఆ సర్కిల్ పూర్తి చేయాలన్న ఆశతో ఇలా వచ్చాము. ఆవలి వైపును కూడా మనం పొందిన బాధను దుఃఖాన్ని మానుకోవటానికి, మన గురించి మనం తెలుసుకోవడానికి ఇన్ని జన్మలు ఎత్తాము. డిఎన్ఏలో భయం. మన డిఎన్ఏలో అంటే మన జన్యువులో మొత్తం 12 పొరలు లేదా పోగులు ఉన్నాయి. అయితే వాటిల్లో మనకు కనబడేది 2 మాత్రమే. మిగిలిన 10 పొరలు పరిపూర్ణమైన పూర్తి పొరలు. వాటిల్లో కర్మ సంబంధమైన సమాచారంతోనూ జీవిత పాఠాలతోనూ నిండి ఉన్న పొరలు. ఈ సమయంలో మన నిజతత్వాన్ని వర్ణించే పొరలు, మన తాత్కాలికంగా ఒప్పందాలు కలిగిన పొరలు ఉన్నాయి. ఒక పొరలో కేవలం మానవ నైజపు లక్షణమైన ద్వంద్వపు మూల సూత్రం ఉన్నది. ఆ సూత్రమే భయం. ఆ భయమే మనల్ని పరిమితుల్ని చేసేసింది. ఈ భయం మన డిఎన్ఏ పొరల్లోకి సైతం వెళ్ళిపోయింది. దానివల్లే మనం మతాధికారుల చేతుల్లో చిక్కుకుపోయాము. ఏది చెయ్యాలన్న భయం, దేనిని ఎదిరించాలన్నా, ఏది కాదనుకోవాలనుకున్న భయం. ఈ భయం అందరిలోనూ సమానమైన మోతాదులోనే ఉంటుంది. అయితే కొందరిలో ఎక్కువగా బయటపడుతుంది, మరి కొందరిలో తక్కువగా కనిపిస్తుంది. ఉండటానికి అందరిలోనూ సమానంగానే ఉన్నది ఎనర్జీ అంటాడు క్రాయన్. కష్టపడి జ్ఞానాన్ని పెంచుకొని మనం ఆ భయాన్ని తొలగించుకొని లేచే సమయానికి విలన్ల వల్ల మనలో కొందరు అతి తెలివి వల్ల వినాశన ఏర్పడి తిరిగి భూమి కమ్ముకోవటం జరుగుతూనే వస్తుంది. ఈ భయం రావడం పోవటం జరుగుతుంది. ఇప్పటికీ భూమి మీద లెక్కలేనన్ని నాగరికతలు నాశనమైపోయాయి. మనలో ప్రతి ఒక్కరం శక్తివంతులుగా వచ్చాము ఇక్కడికి. మనం ఎప్పుడూ శక్తివంతులమే.
ఎందుకంటే ఉన్నత ప్రకంపన స్థాయిలోని ఎదురి శరీరంతో ఉండే మనం ఇలా ప్రకంపన స్థాయి తగ్గించుకొని భూమి మీదకు దిగి వచ్చామంటే అందుకు విపరీతమైన శక్తి కావాలి. ఎంతో శక్తివంతులైతే తప్ప అలా చేయలేరంటారు టొబయాస్. మనకు కాపలా అయితే భూమి మీద మనము ఇన్ని మల్లగుల్లలు పడుతూ ఇంత అవస్థ పడుతుంటే మనల్ని ఎవరూ నిజంగా పట్టించుకోవటం లేదా అని ఎప్పుడైనా ఒక ఆలోచన మన మనసులో మెదులుతుంది. నిజంగా అసలు ఏం జరిగిందో ఏం జరుగుతుందో తెలుసుకుంటే సినిమా కథ జరుగుతున్నంతసేపు అపార్థంతో అజ్ఞానంతో ప్రవర్తించిన హీరోయిన్ క్లైమాక్స్ లో కనువిప్పు కలిగినట్లు మనకు వాస్తవం కళ్ళ ముందుకు వస్తుంది. అప్పుడు మనం బిత్తరపోయి నోరు వెళ్ళబెట్టేస్తాము. భూమిని మన ప్రయోగశాలగా మనకి ఇచ్చేశారని చెప్పుకున్నాము. ఇక్కడ మన ప్రయోగాలు నిరాటకంగా జరిగి మనకు అనుభవాలు ఏర్పడాలంటే చక్కని ఏకాంతం కావాలి. ఎవ్వరూ మనల్ని డిస్టర్బ్ చేయరాదు. అందుకోసమే మన సౌర కుటుంబాన్ని మన భూమిని ఎంతో కట్టుదిట్టంగా కావలి కాస్తున్నారు ఆవలి వైపు వాళ్ళు, విశ్వ సంరక్షకులు. హాస్పిటల్లో అన్ని వార్డుల కన్నా ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కి కాపలా ఎక్కువ. అలాగే భూమిని 1000 కళ్ళతో కాపలా కాస్తున్నారు. జీవజాతుల కోసం వెతికి ఆకతాయి గ్రహాంతర జీవుల దృష్టి ఇటు పడకుండా ఉండాలని ఒకే సూర్యుడున్న సౌర కుటుంబాన్ని సృష్టించారు కదా. ఇక్కడ జీవజాతులు ఉన్నాయని తెలిసిన గ్రహాంతర జాతులు ఎన్నో ఉన్నాయి. వాళ్ళు తమ జ్ఞాన సముపార్జనకే గాని సైట్ సీయింగ్ కోసం అన్నట్లు గాని ఇక్కడికి రావాలనుకుంటే ముందుగా వాళ్ళని చెక్ చేసి వాళ్ళు ఇక్కడ ఏం చేయవచ్చో ఏం చేయకూడదో చెప్పి అనుమతినిచ్చి పంపుతారు. కనుక వాళ్ళు సాధారణంగా చీకటి మాటున వచ్చి వెళ్తుంటారట. కొందరైతే గ్రహాంతర జీవులు ఉన్నారన్న స్పృహ మనలో కలిగించడం కోసం పగటిపూట కనపడిపోతుంటారు. ఇలా భూమిని సందర్శిస్తున్న గ్రహాంతర జీవజాతులు అన్ని ప్రకంపన స్థాయిలో కలుపుకొని 50 నుంచి 70 వరకు ఉన్నారట. అంతమంది మన మధ్య అప్పుడప్పుడు తిరుగుతున్నా మనకు తెలియటం లేదంటే కాపలా ఎంత పకడ్బందీగా జరుగుతుందో ఆలోచించండి. మనం ఎవరమో మరిచిపోయి భూమి మీద అనేక జన్మలు తీసుకున్నాం. మనం కేవలం మనుషులమేనని నమ్మసాగాము. మానవులుగా మనకు గత జన్మలున్నాయనే విషయం మరచిపోయాము. పుట్టటం, బ్రతకటం, గిట్టటం తప్ప మన ఉనికికి ఇంకే ప్రయోజనం లేదని మనం అనుకుంటూ వస్తున్నాము. లేదన్న నమ్మకంలోకి వచ్చాము. ఇంకే ప్రయోజనం లేదన్న నమ్మకంలోకి వచ్చాము. జన్మ తర్వాత జన్మ తీసుకుంటూనే గడిచిపోయిన జన్మలు మర్చిపోతున్నాం. జన్మకి పేరు మారిపోతుంది మనకు. ఒక్కోసారి ఆడజన్మ, మరోసారి మగ జన్మ తీసుకున్నాం. మనిషిగా ఎన్నో అనుభవాలని పొందాము. ఓకే మాస్టర్స్, మళ్ళీ రేపటి రోజున మతం గురించి చెప్తున్నారు, తెలుసుకుందామండి. అప్పటి వరకు వెయిట్ చేయక తప్పదండి. థ్యాంక్ యూ వెరీ మచ్.